ప్రియులారా, శ్రద్ధగా ఈ విషయాలు నేర్చుకునే ఈ ప్రయత్నం మనం దేవుని బిడ్డలుగా చేద్దాం. ఈ అధ్యయనాలన్నీ ఇది కేవలం మన జ్ఞానం సంపాదించుకోవడం కొరకు లేదా కొంత సమాచారం తెలుసుకోవడం కొరకు మనం చేస్తున్నటువంటి పనిగా దీనిని మనం ఎంచకూడదు. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యానికి ఉన్న గుణం అదెప్పుడు నిష్ఫలముగా ఉండదు అనే మాట మనం యెషయా గ్రంథం 50 అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని వాక్యం ఎప్పుడూ నిష్ఫలముగా దేవుని యొద్దకు అది మరణ వెళ్ళదు. అది ఎందుకొరకు పంపించబడిందో ఆ పనిని అది చేసి ముగిస్తుంది. దేవుని వాక్యం మన వరకు వచ్చినప్పుడు దాని పని ఏమిటి అంటే అది మనలను మార్చాలి. ఒకవేళ మన జీవితంలో మార్పు సంభవించకపోతే ఇక వేరొక పని ఇంకేముంటుంది? అది మనలను తీర్పులోనికి తీసుకుని వెళ్తుంది. అయితే మార్పు లేకపోతే తీర్పు. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి దేవుని వాక్యం మనుషులను నడిపిస్తుంది అనే విషయం లేఖనాల వెలుగులో మనం గుర్తెరిగిన విశ్వాసులం. కాబట్టి విన్న వాక్యం ఒక వ్యసనంలాగా వినే ప్రయత్నం కాకుండా మనం వింటున్నటువంటి వాక్యం మన జీవితాల ముందు ఒక అద్దం వలె ఉంచుకొని ఆ అద్దంలో మన జీవితాలను చూసుకొని సవరణ అవసరమైన దగ్గర సవరించుకొని సలహాలు అవసరమైన దగ్గర సలహాలు వాక్యం నుంచి తీసుకొని సన్నద్ధులు కావలసిన విషయాలు ఏదైతే ఉన్నాయో అక్కడ మన సన్నద్ధులమై వాక్య ప్రయోజనం పొందడం అది మనకు ఎప్పుడూ ఆశీర్వాదకరమే. అలాంటి వాక్య ప్రేమికులం, వాక్యం వినేవాళ్ళం. ఆ దిశగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించుకోవలసిన అవసరత ఉందని ఆరంభంలోనే మీ సహోదరునిగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. రండి ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించవలసింది పరలోక రాజ్యం శీర్షికలో 10వ పాఠం మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని ఆధారంగా చేసుకుని ఈ పూట మనం అధ్యయనం చేస్తాం. ప్రియ మిత్రులారా, మన క్రమంలో మనం ఆలోచించింది పరలోక రాజ్యమునకు వారసులు. చాలా మంది మేము పరలోక రాజ్యమునకు వారసులము చేరుతాము అని అనుకుని భంగపడేటువంటి ప్రమాదం ఉందని ప్రభు చేసినటువంటి ఈ పర్వత ప్రసంగంలోనే మనం తెలుసుకోవచ్చు. చాలా మంది తాము మోసగించుకునేటువంటి ప్రమాదంలోనే మిగిలిపోతారు అనేది ఆయా వాక్య భాగాలు మనకు తెలియచేస్తున్న సమాచారం. కాబట్టి ప్రియ మిత్రులారా, గత 9 వారాలుగా ఈ వారం కూడా ఎవరు పరలోక రాజ్యమునకు వారసులయ్యేది అనే క్రమంలో మనం ఈ పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధాన పరచువారు అనే మాటకు అర్థం పేలవంగా మనం మన సాధారణ జీవన శైలిలో ఆలోచించినప్పుడు ఒక ఇరు వర్గాల మధ్య అసమాధానం, శత్రుత్వం ఉన్నప్పుడు వారి మధ్యకు పోయి వారి తగువులు తీర్చి వారిని సమాధానపరచడం అదే అర్థం అయితే ఈ దేశంలో మన ప్రాంతాలలో
పోలీసు వారు, రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు వారే దేవుని కుమారులు అనబడవలసి ఉంటుంది. ఎందుకంటే వారే కదా సమాధానపరుస్తున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాట యొక్క అర్థం అలా లేదు. మన సాధారణ శైలిలో, మనం ఆలోచిస్తున్న తీరులో లేదు. మన తెలుగు బైబిల్ తర్జుమా కంటే రోమన్ క్యాథలిక్ తెలుగు బైబిల్ తర్జుమా చాలా గంభీరంగా ఉంది ఈ సత్యానికి. వారి తెలుగు బైబిల్లో మీరు ఒకవేళ చూస్తే శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాసి ఉంటుంది. శాంతి స్థాపకులు అంటే మన తెలుగు బైబిల్ మన వెర్షన్కి వచ్చి ఆలోచించినప్పుడు సమాధాన స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఇరోపోయిస్ అనేటువంటి మాట గ్రీకు బైబిల్లో ఉపయోగించబడింది. ఇరేనే అనే మాటకు అర్థం సమాధానం, పోయిస్ అనేటువంటి మాటకు అర్థం స్థాపించడం. కనుక సమాధానం స్థాపించబోని వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అనే మాట సరైనటువంటి తర్జుమాకు అది సరిపోయే మాట. కనుక ఆ కోణంలో దేవుని వాక్యంలో వ్రాయబడిన ఈ సత్యాన్ని ఆధారంగా చేసుకుని ఎవరు పరలోక రాజ్యానికి వారసులు? దేవుని కుమారులు. ఎవరు దేవుని కుమారులు అనిపించబడతారు? సమాధానం స్థాపించేవారు. కనుక ప్రియులారా, ఈ గంభీరమైన సత్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి క్రమంలో కొన్ని పరిచయ మాటలు మనం తెలుసుకోవలసి ఉంది. దేవుని రాజ్య వారసుల లక్షణాలపై క్రీస్తు తన పాఠాన్ని కొనసాగిస్తున్నప్పుడు శుద్ధ హృదయం గురించి మాట్లాడిన తర్వాత ఆయన ఇప్పుడు సమాధాన స్థాపకులపై దృష్టి సారించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకని అని అంటారా? శుద్ధ హృదయం వెనకాల నడిచి వచ్చే అనుభవం సమాధానం. అది వ్యక్తిగతంగా దేవునితో సమాధానమైన కావచ్చు, లేదా సాటి మనిషితో సమాధానమైన కావచ్చు, లేదా అంతరంగమందు కలిగి ఉండవలసిన సమాధానమైన కావచ్చు. కనుక శుద్ధ హృదయం వెనక నడిచి వచ్చే గొప్ప అనుభవం సమాధానం. ముందుకు వెళ్ళినప్పుడు ఆ సంగతిని మీకు చూపిస్తాను. కనుక ప్రభు మాట్లాడని ధన్యతల్లో పరలోక రాజ్య వారసులు ఎవరవుతారు అనే ఈ ప్రసంగంలో శుద్ధ హృదయం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాట గతించిన బుధవారం మనం ధ్యానం చేసుకోగలిగాం. ఈ బుధవారం సమాధాన స్థాపకులపై ప్రభు దృష్టి సారించారు. కనుక ఆ విషయమై మనం ఈరోజు ఆలోచిస్తాం. తమ సొంత జీవితాల్లో ప్రతిరోజు పాపాన్ని జయించేవారు అనగా నిజముగా పునర్జన్మ అనుభవం పొంది దేవుని మూలంగా పుట్టిన వారు, వారి సొంత హృదయాలలో అంతర్యుద్ధానికి సమాధానం తీసుకురావడానికి కృషి చేసేవారు. క్రైస్తవుడు అంటే తన సొంత హృదయంలో జరుగుతున్న ఒక అంతర్యుద్ధంలో తన ప్రాచీన స్వభావమును ఓడించి తన నవీన స్వభావాన్ని గెలిపించడానికి కృషి చేసేవారు. ఇలాంటి యుద్ధంలోనే ఇతరులు కూడా ఉంటున్నప్పుడు వారికి సహాయపడడానికి పూనుకునే వారే సమాధానం స్థాపించబోనివారు. ఈ విషయాన్ని కొంచెం మీరు వింటున్నప్పుడే ఆలోచించండి. ఈ జూమ్ లో మీ డివైస్ల ముందు కూర్చున్న మీ అందరిలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు
గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో రాశాడు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధంగా పోరాటం చేస్తున్నాయి అన్నాడు. ఈ అంతర్యుద్ధం, ఇన్నర్ వార్, ప్రతి విశ్వాస జీవితంలో ఉండి తీరాలి. ఈ ఇన్నర్ వార్, అంతర్యుద్ధం నాలో లేదు అని అంటే ఏదో మారు మనసు పొందిన మాటే, బహుశా అది అబద్ధం కావచ్చునేమో. కనుక ప్రతి వారి సొంత హృదయాలలో ఈ ఇన్నర్ వార్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ అంతర్యుద్ధంలో సమాధానం తీసుకురావటం అంటే ప్రాచీన స్వభావాన్ని ఓడించి నవీన స్వభావాన్ని గెలిపించడం. ఇలాంటి యుద్ధంలోనే మన తోటి వారు కూడా ఉన్నారు అని ఎరిగి వారికి సహాయపడేటువంటి వారే సమాధాన స్థాపకులు. వారు తమలో తాము జయ జీవితాన్ని కలిగి ఉండి ఇతరుల జయ జీవితానికి వారు సహాయపడేవారు, వారు సమాధాన స్థాపకులు అనే విషయం మీరు గుర్తెరగాలి. ఈ పరిచయ మాటల ఈ వెలుగులోని ఈరోజు మన అధ్యయనంలో సమాధాన స్థాపన అంటే ఏమిటి, మనం సమాధానం ఏర్పరచడంలో ఎలా ఎదగాలి, మరియు సమాధాన స్థాపన చేసే వారికి వచ్చే ప్రతిఫలం గురించి మనం కొంచెం విపులంగా మనం పరిశీలన చేస్తాం. ఇది లేఖన పరిశీలన, మనుషుల యొక్క అభిప్రాయాలు, అనుభవాలు, వాటిలోంచి మనం పరిశీలన చేయటం లేదు. ఇది దేవుని వాక్యములో నుంచి మనం పరిశీలన చేస్తా ఉన్నాం. కనుక సమాధాన స్థాపన అంటే ఏమిటి, వాట్ ఈస్ పీస్ మేకింగ్, ఇది మనకు తెలియవలసిన ఒక కీలకమైనటువంటి అంశం. ఇది తెలియకుండా ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోలేము అని మీరు దయతో గమనించాలి. అంటే హూ ఈస్ పీస్ మేకర్, వాట్ ఈస్ పీస్ మేకింగ్, సమాధాన స్థాపకుడు అంటే ఎవడు, సమాధానం స్థాపించడం అంటే ఎలాగా, అది తెలుసుకున్న తర్వాత సమాధానం స్థాపించడంలో ఎదగడం అంటే ప్రియులారా, సమాధాన స్థాపకులు సమాధానం స్థాపించడంలో వారు అభివృద్ధి చెందే ప్రక్రియను గురించి మనం అధ్యయనం చేస్తాం. హౌ కెన్ వి గ్రో యాజ్ పీస్ మేకర్స్, సమాధానం స్థాపించే వారంగా మనం ఎలాగ ఎదగలం, ఎలాగ అభివృద్ధి చెందగలం అనేది ఒక గంభీరమైన పాఠం. అది కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. తర్వాత సమాధానం స్థాపించే వారికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి, రిజల్ట్ ఏమిటి అనేది కూడా ఈ వచనం వెలుగులో మనం ఆలోచించే ప్రయత్నం మనం చేద్దాం. మత్తయి సువార్త 5:9 వచనంలోంచి ఈ 3 గంభీరమైన సత్యాలు మనం వెలికి తీసుకుని ఈ వచనంలో మన జీవితాలను ఇమిడ్చుకొని మనం ఆలోచించాలి అని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. రండి ప్రియులారా, సమాధాన స్థాపకులు లేదా సమాధానం స్థాపించడం అంటే ఏమిటో కొన్ని విషయాలు మీ ముందుకు తెస్తాను. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సమాధానము లేదా హెబ్రీ భాషలో షాలోమ్ అనేది యూదుల యొక్క సాధారణ శుభాకాంక్షలు. యూదులు వారు కలుసుకున్నప్పుడు, ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు మనం నమస్కారం అండి, వందనాలండి, లేకపోతే ప్రైజ్ ది లార్డ్ అండి అని మనం ఎట్లా అంటామో, వారు షాలోమ్ అని చెప్పి వారంటారు. ఇక్కడ షాలోమ్ లేదా సమాధానం అనే పదానికి అర్థం ఏదో సంఘర్షణ లేకపోవడం అనే అర్థం కంటే మరికొంచెం ఎక్కువైన అర్థమే షాలోమ్ అనే పదం ఇస్తుంది.
అభినందన చేసేవాని యొద్ద నుంచి అభినందన పొందుకునే వ్యక్తికి దేవుడు ఇవ్వగలిగిన నీతి, దేవుడు ఇవ్వగలిగిన మంచితనం నీకు లభించాలి అని కోరుకోవడమే. నేను ఒక వ్యక్తికి షాలోం అని శుభాకాంక్షలు పలికానంటే దేవుడు నీకు ఇవ్వగలిగిన నీతి మంచితనం నీకు లభించును గాక అని నేను చెప్పడమే. కనుక సమాధానం అనే మాటకు ఏదో సంఘర్షణ, పోట్లాట, విభేదం లేకుండా ఉండడం అనే తేలికపాటి అర్థం కాదది. షాలోం అంటే దేవుడు నీకు ఇవ్వగలిగిన నీతి మంచితనం నీకు అనుగ్రహించును గాకని చెప్పడం. ఈ పదవి యొక్క లోతైన అర్థం ఏమిటి అంటే, మీకు దేవుని అత్యున్నతమైన మేలు కలుగును అంటే దేవుని వద్ద నుంచి మీకు రావలసిన సుప్రీం గుడ్, అత్యున్నతమైన మేలు మీకు కలగాలని నేను కోరుకుంటున్నానని చెప్పడం. కనుక ఈ పదవి యొక్క అర్థం వెలుగులో సమాధాన స్థాపకులను గూర్చి మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేస్తాం. కనుక ఎవరు సమాధాన స్థాపకులు? సమాధానం స్థాపించడం అంటే ఏమిటి? సమాధానం సృష్టించే వ్యక్తిగా ఉండటం ఎలా అనేటువంటి ఆలోచనలో మొదటి తలంపు, ప్రియమైన స్నేహితులారా, సమాధాన స్థాపకులు దేవునితో ప్రజలను సమాధాన పరచుటకు వారు ప్రయత్నం చేస్తారు. సమాధాన స్థాపకులు దేవునితో ప్రజలను సమాధాన పరచుటకు ప్రయత్నిస్తారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలలో చాలా గంభీరమైనటువంటి సత్యం మనం ఆ భాగంలో చదువుతాం. మీ కొరకు ఆ భాగాన్ని చదువుతున్నప్పుడు దయించి ఆ వచనపు మాటలు మీరు గమనించండి. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మను బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ప్రియులారా, ఇది చాలా గొప్ప లేఖన భాగం. ఈ లేఖన భాగంలో మొట్టమొదట సమాధానం సృష్టించే వ్యక్తి ఎవరు అంటే, సమాధాన అధిపతి అని పేరు కలిగి మనుషులు అందరినీ దేవునితో సమాధాన పరచడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తే సమాధానము సృష్టించే వ్యక్తి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో సమాధాన అధిపతి అని అతని పేరుంటుంది అని మనం క్రిస్మస్ దినాలలో తరచుగా ఆ భాగాన్ని చదువుకుంటాం. కనుక సమాధానం సృష్టించే వ్యక్తి మొదటగా సమాధాన అధిపతి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తే. మనుషులను తన తండ్రితో సమాధాన పరచడానికి పాపము ఎరుగని ఆయన మనుషులు అందరినీ దేవునితో సమాధాన పరచు నిమిత్తం ఆయన పాపముగా చేయబడ్డాడు. తేలికగా మనం ఈ మాట గ్రహించాలి అనంటే, పరిశుద్ధుడైన దేవుడు ఒక పాప ముద్దగా ఆయన చేయబడ్డాడు. అలా చేయబడిన తర్వాత ఆయన చేస్తున్న ప్రయత్నం ఏమిటి అంటే, మీరు దేవునితో సమాధాన పడండి అని ఆయన తన సువార్త ద్వారా మనుషులకు ఆయన బ్రతిమాలుతూ ఉన్నాడట. అదే అపొస్తలుడైన పౌలు ఈ వచనాలలో మనకు తెలియజేస్తున్న సమాచారం.
మనుషులను దేవునితో సమాధానపరచు నిమిత్తం పాపము ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డంతో పాటు మనుషులు దేవునితో సమాధాన పడండి అని ఆయన బ్రతిమాలుతూ ఉన్నాడు. అయితే ఆయన పని భూమి మీద ముగించి వెళ్ళిపోయిన తర్వాత ఆ పనిని తన శిష్యులకు ఆయన వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన శిష్యులు చేస్తున్న పని ఏమిటి అంటే, మనుషులు దేవునితో సమాధాన పడు నిమిత్తం అది ఎంత కష్టమైనా, దానికి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుని యొక్క సువార్తను మనుషుల వరకు తీసుకుని వెళ్ళి మీరు దేవునితో సమాధాన పడండి అని చెప్పి తమ సువార్త సందేశాన్ని వినిపించి వారు క్రీస్తు పక్షంగా మనుషులను బ్రతిమలాడుతున్నారు. సువార్త ప్రకటించే వారు ఎవరైనా మేము యేసుక్రీస్తు యొక్క ప్రతినిధులంగా, ఆ యేసుక్రీస్తు యొక్క రాయబారులంగా మనుషులైనటువంటి వారు దేవునితో సమాధాన పడండి అని మేము క్రీస్తు పక్షంగా మనుషులను బ్రతిమాలుతున్నాము అనే విషయం సువార్త చెప్పే వాళ్ళు తమ గురించి తాము ఎంచుకోవాలి. ఈ మాట దయించి బాగా మనసులో పడనివ్వండి. సువార్త చెప్పడం అంటే క్రీస్తుకు ప్రతినిధులుగా మనుషుల ముందు నిలబడ్డాం. సువార్త చెప్పడం అంటే క్రీస్తు పక్షంగా రాయబారులుగా పనిచేయటం. ఇప్పుడు మన పనేమిటి అని అంటే, మీరు దేవునితో సమాధాన పడండి అని మనుషుల్ని బ్రతిమలాడుతున్నాం. మనుషులే దేవునితో ఎందుకు సమాధాన పడాలి? దేవుడు మనుషులతో సమాధాన పడ్డా అని అంటే, దేవుడు ఎప్పుడు మనుషులతో తాను యుద్ధం ప్రకటించడం లేదు, కానీ మనుషులే దేవునితో యుద్ధం ప్రకటించారు. మనుషులే దేవునితో వ్యతిరేకిస్తున్నారు, దేవునికి తిరుగుబాటుతనం చూపిస్తున్నారు. దేవుడు మనుషులతో తాను శత్రుత్వం పెట్టుకోలేదు, దేవునితో మనుషులే శత్రుత్వం పెట్టుకున్నారు. కాబట్టి సమాధాన పడవలసినటువంటి ఆవశ్యకత దేవునికే కాదు, మనుషులకే ఉంది. అందుచేతనే మనుషులారా, మీరు దేవునితో సమాధాన పడండి అని క్రీస్తు పక్షంగా, క్రీస్తు రాయబారులుగా మనుషులను బ్రతిమలాడే పని ఈ రోజున సువార్త ప్రకటించే శిష్యులమైన మన మీద ఉంది. కాబట్టి సమాధాన స్థాపకులు అంటే ఎట్లుంటారు? దేవునితో ప్రజలను, ప్రజలతో దేవుణ్ణి సమాధాన పరిచేటువంటి ఆ ప్రక్రియలో వారి వంతు ప్రయత్నం ఏదైతే ఉందో అది చేస్తారు. ఇప్పుడు సమాధాన స్థాపకులుగా, సమాధానము సృష్టించే వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు పాపము ఎరుగని ఆయన పాపముగా చేయబడి మనుషులందరూ తన తండ్రితో సమాధాన పడమని ఆయన బ్రతిమలాడి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మిగిల్చినటువంటి పని తన శిష్యులమైనటువంటి మనం చేయవలసి ఉంది. ఇప్పుడు మన పని ఏమిటి అంటే, ఓ మనుషులారా, మీరు దేవునితో శత్రుత్వం పెట్టుకోకండి, దేవుని మీద తిరుగుబాటుతనం చూపకండి, మీరు దేవునితో సమాధాన పడండి అని చెప్పి మనం దేవుని పక్షంగా అనగా క్రీస్తు పక్షంగా మనుషులను బ్రతిమలాడే ఒక పనిలో మనం ఉన్నాము అని మొదటగా గమనించాలి. అందుకనే సువార్త సందేశాన్ని పంచుకుంటున్న వారు వీరు సమాధానం స్థాపించే పనిలో ఉన్నారు అనే విషయం సువార్తను ప్రకటించే దేవుని పిల్లలు గుర్తించాలి. ఒకవేళ సువార్త ప్రకటించే పనిలో లేశమంతమైన మనం ఉండకుండా, నేను సమాధానం సృష్టించే వ్యక్తిని, నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను అని అనుకుంటే అది సమంజసం కాదు సుమా. ఎందుకంటే సువార్త సందేశాన్ని పంచుకునే అలవాటు నీకు లేదు. క్రీస్తు పక్షంగా మనుషులను దేవునితో సమాధాన పడమని బ్రతిమలాడే పని నువ్వు చేయటం లేదు. ఆ కారణం చేత నువ్వు సమాధానమును సృష్టించే వ్యక్తివి కావు. మరి అలా అయినప్పుడు నువ్వు దేవుని కుమారుడు ఎట్లవుతావు? దేవుని కుమార్తె ఎట్లవుతావు? సమాధానమును సృష్టించే వారు ధన్యులు, సమాధాన స్థాపకులు ధన్యులు, వారు కదా దేవుని కుమారులు అనబడేది.
కాబట్టి సమాధానము సృష్టించే వ్యక్తిగా ఉండటం ఎలా అంటే, దేవుని యొక్క సువార్త సందేశాన్ని పంచుకొని ప్రజలు దేవునితో సమాధాన పడడానికి మన వంతు ప్రయత్నం మనం చేయటమే. చివరికి బ్రతిమలాడుకునే స్థాయి వరకు మనం వెళ్ళాలట. కాబట్టి ఈ తలంపు మనకు ఏమని ప్రశ్నిస్తుందనంటే, నేను లేక మీరు సువార్త సందేశాన్ని పంచుకుంటున్నామా? సమాధానం స్థాపించుట అనగా సువార్త సందేశాన్ని పంచుకొని క్రీస్తు పక్షంగా మనుషులను బ్రతిమలాడడం. అప్పుడే మనం సమాధాన స్థాపకులుగా ఉన్నట్టు లెక్క. ఇది మొదటి మాట. రెండవ సంగతి జ్ఞాపకం చేస్తాను. రెండవ సంగతి ఏంటంటే, సమాధాన స్థాపకులు ప్రజలను సమాధానపరచుటకు వారు ప్రయత్నిస్తారు. సమాధాన స్థాపకులు ప్రజలను సమాధానపరచుటకు వారు ప్రయత్నిస్తారు. దేవుడు మనుషులు తనతో సమాధాన పడడం అనేది ఎలా కోరుకుంటున్నాడో, మనుషులు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి అని ప్రభువు కోరుతున్నది అంతే స్థాయిలో ఉంది. అందుకు ఒక చక్కని రుజువు మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాల ప్రకారం, మనం దేవునికి బలి అర్పణ చేయడానికి మనం బలిపీఠం యొద్దకు వచ్చినప్పుడు, ఆ బలిపీఠం దగ్గర మన బలి అర్పణ పెట్టే ఆ సందర్భంలో ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉన్నారని అక్కడ గ్రహింపు వస్తే, మనం ఎవరితో వ్యతిరేకించి ఉన్నామనేది కాదు సుమ, మన మీద ఎవరికైనా వ్యతిరేకత ఉంది అనేది జ్ఞాపకం వస్తే, అక్కడ నీ అర్పణను అక్కడే విడిచిపెట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాజీ పడాలి. అంటే క్షమాపణ కోరుతావో, నువ్వు చేసిన తప్పిదానికో, లేక నీ మీద అతను చేసుకున్న అబద్ధానికో క్షమాపణ కోరుకుని రాజీ పడి అటు తర్వాత వచ్చి ఆ బలి అర్పణ అర్పించమని ప్రభు తాను చేసిన పర్వత ప్రసంగంలోనే చెప్పారు. కనుక మనుషులు తనతో సమాధాన పడడం అనేది ప్రభు దృష్టికి ఎంత ప్రాముఖ్యమైన అనుభవమో, అలాగనే మనుషులు ఒకరితో ఒకరు సమాధాన స్థితి కలిగి ఉండాలి అని ప్రభు యొక్క ఆకాంక్ష అంతే ప్రాముఖ్యమైనదని మీరు గమనించాలి. మీ కొరకే ఆ వచనం చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమనర్పించుచుండగా నీ మీద ఒక సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పించము అన్నాడు. ఇక్కడ ప్రభు యొక్క దృష్టిలో సమర్పణకు ఎక్కువ ప్రాధాన్యత ఉందా, సమాధానమునికి ఎక్కువ ప్రాధాన్యత ఉందా అనేది కీలకమైన విషయం. నీవిచ్చే నీ సమర్పణ దానికంటే నువ్వు నీ తోటి సహోదరునితో సమాధానంగా ఉండడమే దేవుని దృష్టిలో ఒక ప్రాముఖ్యమైన అనుభవంగా ఈ వచనాలు మాట్లాడుతా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మొదటగా మనం ఇతరులతో సమాధానంగా ఉండాలి. ఇతరుల మధ్య ఎవరైనా పరపక్షాలు, విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉంటే వారు సమాధాన స్థితికి వచ్చినట్లుగా మనం సహాయపడవలసిన అవసరత కూడా ఉంది. ఉదాహరణకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు 2-3 వచనాలు కానీ మీరు చదివితే, ఫిలిప్పీ సంఘం చాలా ఉద్యమంతో ఉన్న సంఘమే. కానీ ఆ సంఘములో ఇద్దరు సహోదరుల మధ్య అసమాధానం ఉంది. ఒక సహోదరి పేరు యవోదియా, మరో సహోదరి పేరు సుంటకే. వీళ్ళిద్దరి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. వీళ్ళిద్దరూ పౌలుతో పాటు సువార్త పనిలో జతపని వారి. పౌలుతో మాత్రమే కాదు, పౌలు తదనంతరం వచ్చినటువంటి క్లెమెంతు సహోదరునితో కూడా వీరు సువార్త పనిలో బహుగా ప్రయాసపడిన సహోదరులే. కానీ ఎక్కడో అభిప్రాయ భేదం, ఎక్కడో పొరపక్షం వారి ఇరువురి మధ్య వచ్చింది.
ఆ కారణం చేత వారు అసమాధానంగా ఉన్నారు. అరే, సంఘం అంటే అంతమంది మనుషులున్నారు, అందులో చాలా మంది పురుషులున్నారు. ఆ సంఘములో ఒక ఇద్దరు సహోదరుల మధ్య అసమాధానం ఉంది అని పౌలు భక్తుడికి వినబడినప్పుడు ఆ అసమాధాన స్థితి నుంచి వారు విడుదల పొందాలని ఆయన కలిగిన కన్సర్న్ పట్టింపే ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయం 2, 3 వచనాలు. ప్రియ మిత్రులారా, ఇక్కడ ఒక విషయం మీతో చెప్తాను. దేవునితో మనుషులు సమాధాన పడడం అది సమాధానమును సృష్టించడమే అయితే, దేవుని ప్రజల మధ్య అభిప్రాయ భేదాలు, పొరపక్షాలు ఉండి అసమాధానంగా ఉంటే వారు తిరిగి సమాధాన స్థితిలోకి రావడానికి సహాయపడడం కూడా సమాధానం సృష్టించడమే. ఈ రోజుల్లో చాలా విచారకరమైన అనుభవాలు మనం చూస్తా ఉన్నాం. ఇటు సంఘములో కానివ్వండి, అటు మన కుటుంబాల్లో కానివ్వండి, లేదా మన ఉద్యోగం చేసే స్థలంలో కానివ్వండి, ఏదైనా ఒక అసమాధాన పరిస్థితి ఉంటే దానికి కొంచెం నెయ్యి పోసి లేదా ఆజ్యం పోసి మరికొంచెం అసమాధాన స్థితిని పురుగొల్పుతున్నారే గాని వారు సమాధాన స్థితిలోకి రావడానికి ప్రియులారా ప్రేమతోనో లేక కఠినంగానో మనుషులతో వ్యవహరించడం ఈ రోజున మన వాళ్ళకు చేతనవ్వడం లేదు. కనుక ఈ ఉదయకాల సమయంలో సమాధానం సృష్టించే వారు సమాధాన విషయమై సమర్పణ కంటే సమాధానానికే దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అన్న విషయం ఎరిగి దాని కొరకు వారు తపన పడాలి. దాని కొరకు వారు అసమాధాన స్థితిలో ఉన్న వారికి సహాయకులుగా నిలవాలి. అటువంటి వారే సమాధానాన్ని సృష్టించే వ్యక్తులు అవుతారు. ఇది రెండో మాట. మూడో మాట జ్ఞాపకం చేస్తాను, వినండి. సమాధానం సృష్టించే వ్యక్తిగా ఉండడం అంటే నీతిని పెంపొందించాలి అన్న ఆశతో సమాధాన స్థాపకులు పాపాన్ని ఎదుర్కొంటూనే కనబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పర్వత ప్రసంగంలోనే మత్తయి సువార్త 5 అధ్యాయం 29 నుంచి 30 వచనాల్లో ఇలా అన్నారు. మన కన్ను మనలను అభ్యంతర పెడితే దానిని తిరిగి వేసుకోమన్నాడు ప్రభు. నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్తే ఆ చేతిని నరికి వేసుకోమని ప్రభు చెప్పారు. ఈ మాటల యొక్క తాత్పర్యం ఏంటి అంటే, వ్యక్తిగత పాపాన్ని వదిలించుకోవడానికి విశ్వాసులు చాలా నిర్దాక్షిణ్యంగా ఉండాలి. కన్ను పిరికి వేసుకోవడం, చెవి తెగనరుకోవడం అంటే వ్యక్తిగత జీవితంలో తలెత్తే పాపాల విషయమై వాళ్ళు చాలా రాడికల్ గా ఉండాలి అని ప్రభు కోరుతున్నాడని మీరు దయించి గమనించండి. మన సొంత జీవితంలో తప్పుడు ఆలోచనలు, మన సొంత జీవితంలో తప్పుడు చర్యలు మనం జయించలేనప్పుడు ఇతరుల పాపము నుంచి బయటకు నడిపించడంలో మనం మరింత ప్రభావితంగా మనం ఉండాలి. ఒకవేళ మనం మన బ్రతుకులోనే పాపాన్ని అంత తీవ్రంగా మనం జయించలేకపోతే ఇక ఇతరులకు మనం ఎలాగా ప్రభావవంతంగా ఉంటాము అన్నది ఒక గంభీరమైన ప్రశ్న. కనుక సమాధానం స్థాపించబోనే వారు మనుషులను దేవునితో సమాధాన పడమని, మనుషులు ఒకరితో ఒకరు సమాధాన పడమని, అలాగే తమ వ్యక్తిగత జీవితంలో తలెత్తే ప్రతి పాపం విషయంలో కూడా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ వారు ఆలోచన క్రియలలో వారు పాపమును జయిస్తూ కనబడతారు అనేది ప్రియులారా ఈ ఉదయకాలం మన ముందుకు వచ్చినటువంటి లేఖన సారాంశం. ఈ విరుదులో మీరు ఇప్పుడు నేను చెప్పబోయే సంగతిని మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు సమాధాన స్థాపకులుగా మనం క్రమేపీ ఎదుగుతూ ఉండాలి, మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. సమాధాన స్థాపకులుగా ఉండటం అంటే, ఒకప్పుడు నేను సువార్త చెప్పి ఒక మనిషిని దేవునితో సమాధాన పడ్డాను, ఇరువురి మధ్య అసమాధాన పరిస్థితి ఉంటే వారి ఇరువురిని మధ్య సమాధానం నేను స్థాపించాను, అప్పటికి అయిపోయింది కాదు సుమ. సమాధాన స్థాపకులుగా ఉండటం అనేది మనం చచ్చే వరకు, మన ప్రభు వచ్చే వరకు ఈ పనిలో మనం అర్థవంతంగా జీవించవలసి ఉంది. అర్థవంతంగా జీవించి ఎదగాలనంటే
సమాధాన స్థాపకులుగా ఎదుగుదలలోనికి రావడానికి ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవాలు మన జీవితంలోనికి మనం ఆహ్వానించాలి. అలా కానప్పుడు ప్రియమిత్రులారా, మనం సమాధాన స్థాపకులుగా మనం ఎదగలేము, మనం అభివృద్ధి చెందలేము అనే విషయం మీరు దయించి గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇవి చాలా కీలకమైన విషయాలు. దయించి మీరు శ్రద్ధగా ఆలకించాలి అని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. కాగా ప్రియమైన స్నేహితులారా, సమాధాన స్థాపకులుగా మనం ఎదగడం, ఆ ఆ గుణములో, ఆ సౌశల్యంలో మనం అభివృద్ధి చెందడం ఎట్లా అని అంటే, జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, సమాధాన స్థాపకులుగా ఎదగాలంటే మన సొంత జీవితాల్లో నిరంతరం పాపాన్ని విదిలించుకుంటూ బ్రతకాలి. నిరంతరం పాపాన్ని మనం విదిలించుకుంటూ మనం బ్రతకాలి. గెట్ రిడ్ ఆఫ్ సిన్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. ఎందుకనంటే మన కంట్లోనే దూలం ఉంచుకొని ఎదుటి వారి కంటలో నలుసు తీయాలనే ప్రయత్నం చేయటం, అది ఎంత ప్రమాదకరమో ఇక నేను మీకు వేరుగా చెప్పనక్కర్లేదు. కాబట్టి సమాధాన స్థాపకులుగా ఎదిగేటువంటి మనం మన యొక్క వ్యక్తిగత జీవితాలు, మన సొంత జీవితాల్లో నిరంతరం పాపం విదిలించుకోవడానికి ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రియులారా, నిన్నటి దినం నా జీవితంలో ఒక పాపం తలెత్తింది అన్నప్పుడు దాన్ని నేను విదిలించుకోగలిగినాను ఆయన కృపచేత అన్నప్పుడు, అది రెండవ దినానికి అది గొప్ప సాక్ష్యమై మన బ్రతుకులో ఉంటుంది. ఆ సాక్ష్యం ఇతరులకు మనం తెలియచేసినప్పుడు అది ఎంతో ఇతరులకు ప్రోత్సాహకరంగా మారుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. మనం నిరంతరము మన పాపాన్ని విదిలించుకోవడానికి, వదిలించుకోవడానికి మనం దేవుని కృప చేత మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది ఒక రోజుతో జరిగిన విషయం కాదు సుమ. ఇది నిరంతర ఆధ్యాత్మిక జీవిత సాధన అనే విషయం మీరు దయతో గమనించాలి. నీవు ఒకవేళ సమాధాన స్థాపకుడుగా నువ్వు ఎదగాలి అని అనుకుంటే, ముందు నీ సొంత జీవితంలో ఉన్న పాపాన్ని అది విదిలించుకోవడానికి, వదిలించుకోవడానికి నీవు సాధన చెయ్యాలి. ఆయన కృపను కోరుకోవాలి, ఆయన కృపను వేడుకోవాలి. మన జీవితంలో నిలిచిన పాపం, దాన్ని విదిలించుకొని వదిలించుకోవటం అని అంటే మన సొంత శక్తి, మన సొంత బలం, మన భక్తి, మన యథార్థత, నీతి అందుకు సరిపోవు సుమ. దేవుని కృప అది తప్పక అవసరం. ఈ విషయాన్ని దేవుని పిల్లలంగా మనం గమనించాలి. మొదటి మాట. రెండో మాట చెబుతాను వినండి. సమాధాన స్థాపకులుగా మనం ఎదగాలంటే మనం బాధపడవలసి వచ్చిన నిజాయితీగా ఉండటం మనకు రావాలి. సమాధాన స్థాపకులు సమాధానం స్థాపించేటప్పుడు కొన్నిసార్లు బాధపడవలసి ఉంటుంది. ఇర్మియా గ్రంథం 6:14 మీరు చూడండి. యూదుల మధ్య దేవుని వాక్యం చెప్పే ప్రవక్తలు సమాధానం లేని చోట సమాధానం సమాధానం అని వారు పలుకుతున్నారట. ఇర్మియా దానికి నొచ్చుకొని సమాధానం లేదు గాని వారు సమాధానం అని చెబుతుంటే మీరు సంబరపడి మీరు ఆధ్యాత్మిక స్పృహను మీరు కోల్పోతున్నారు. సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నాము, మనం మారుమనసు పొంది దేవుని తట్టు తిరగాలి అని నిజాయితీగా తాను చెప్పిన కారణం చేత ఇర్మియా కొంత బాధను అనుభవించవలసి వచ్చింది. కానీ ప్రియులారా, సమాధాన స్థాపకులు తమ బాధ అనుభవించవలసి వచ్చిన వారు నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున ప్రియులారా, దేవునితో మనుషులు సమాధాన పడే ఆ అనుభవమే కానివ్వండి, లేదా మనుషుల మధ్య సమాధాన స్థితిని వారు కలిగి ఉండే అనుభవమే కానివ్వండి, అక్కడ నిజాయితీగానే మాట్లాడుతున్నామా? ఈ రోజున నిజాయితీ లోపించింది. మనము మనుషులను సంతోషపెట్టేవారం అయినప్పుడు నిజాయితీ గల జీవితాలు మనకు రావు. ఎందుకంటే ఆ మనిషి ఏమనుకుంటాడో, ఈ మనిషి ఏమనుకుంటాడో, నేను ఆయనకి ఎందుకు చెడ్డైపోవటం, నేను ఈయనకి ఎందుకు చెడ్డైపోవడం అని చెప్పి ప్రియమైన మిత్రులారా, నిజాయితీని కోల్పోయి దేవుని పిల్లలు బ్రతుకుతూ ఉండడం ఇది సమంజసమైన విధానమైతే కాదు. సమాధానం స్థాపించబోనే వారు ఒకవేళ బాధపడవలసి వచ్చినా కూడా ఇర్మియా లాగా నిజాయితీతోనే వారు మాట్లాడతారు.
నిర్మమాటంగా వారు ఉంటారు. ఎదుటి వారికి మేలు చేస్తారు. దేవునికి వారు మహిమను తీసుకుని వస్తారు. ఇది రెండవ అనుభవం. మూడో అనుభవం చెప్తాను వినండి. సమాధాన స్థాపకులుగా మనం ఎదగాలి అని అంటే మనం శ్రమను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడిపోవాలి. ప్రియులారా, మనం సమాధానం స్థాపించబోనుకుంటున్నప్పుడు కొంతమంది హృదయాలను మనం గాయపరిచిన వాళ్ళం అవుతాం. మనం గాయపరిచి గాయాలతో వదిలిపెట్టాం, కానీ అది కడతాం. మనం ఆ గాయాల్ని గాయపరుస్తాం, గాయం కడతాం. ఎందుకనంటే అతడు ప్రభువునందు మన మంచి స్నేహితుడు గనక ఈ అనుభవం తప్పనిసరి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో ఈ సత్యం సొలొమోను చెప్తాడు. మీ కొరకు ఆ వచనం చదువుతాను వినండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం ఇలా రాసి ఉంది. ప్రియులారా, మనం ఫ్రెండ్షిప్ డే రోజున ఈ వచనం చదువుకుంటాము. మంచి స్నేహితుల గురించి ఈ వచనంలోంచి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ సమాధానం స్థాపించే వారి యొక్క నైజం ఎలా ఉంటుందో ఆ వచనం మాట్లాడుతుంది. మేలును కోరి స్నేహితుడు గాయము చెయ్యను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టెను. కనుక మనం గాయం చేస్తూ ఉన్నప్పుడు అవతల వైపు నుంచి మనకు శ్రమ రావచ్చు. ఆ శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపడేవాడే నేను మేలు కొరకు చేస్తున్నాను. ఒకవేళ నా సహోదరుడు, నా సహోదరి అది అర్థం చేసుకోక అటువైపు నుంచి నేను చేసిన గాయాన్ని అపార్థం చేసుకుని ఒకవేళ నాకు శ్రమను ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు వచ్చినా పర్వాలేదు అని ఆ శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడే సమాధాన స్థాపకులుగా మనం పనికొస్తాం. ఇందాక చెప్పిన ఉదాహరణ మళ్ళీ చెప్తాను వినండి. యువదయ సుంటకే అనే సహోదరుల మధ్య తగాదా ఉంది, అసమాధానం ఉంది. వారిద్దరి మధ్యలోనికి పోయి కొన్ని సలహాలు సూచనలు చెప్పినప్పుడు కొన్ని సలహాలు వారిలో ఎవరికో ఒకరికి నచ్చి ఉండకపోవచ్చు. కొంతమంది లేక వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విభేదించి ఉండవచ్చు కూడా. కానీ పౌలు భక్తుడు అక్కడున్న పెద్దతో చెప్తున్నాడు, సహోదరునితో నువ్వు సహాయం చెయ్యి. వాళ్ళు నేను శ్రమ పెట్టినా పర్వాలేదు, నేను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, మేలుకై నీ వారిని నీ జ్ఞాపకంలోకి తీసుకుని నువ్వు వారికి సహాయపడమని చెబుతా ఉన్నాడు. కనుక దేవుని పిల్లలంగా మనం సమాధాన స్థాపకులుగా మనం ఎదగాలి అని అంటే ముందు మన సొంత జీవితాల్లో ఉన్న పాపాన్ని వదులుకోవాలి. తరువాత మనం నిజాయితీగా బాధపడవలసి వచ్చిన నిజాయితీగా మాట్లాడాలి. తర్వాత ఎదురుగా వచ్చిన శ్రమను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇది 3 మంచి అనుభవాలు. 4వ అనుభవం చెప్తాను వినండి ప్రియులారా. మనం సమాధాన స్థాపకులుగా ఎదగాలి అంటే ఆరోగ్యకరమైన సంభాషణ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. హెల్దీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆరోగ్యకరమైన సంభాషణ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఈ రోజున ప్రియులారా, అందరికీ మాట్లాడడం బాగా వచ్చు, కానీ బాగా మాట్లాడతారు కానీ బాగుగా మీరు మాట్లాడడం వీళ్ళకి రాదు. ఆ కారణం చేతనే అసమాధాన స్థితులు కుటుంబంలోను సంఘములోను వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి సరిగా మాట్లాడడమే రాదా అన్నట్టుగా ఉంటారు. కనుక హెల్తీ కమ్యూనికేషన్ స్కిల్స్ అది మనం పెంపొందించుకోవాలి. అది ఎలానో చెప్తాను వినండి. ఆరోగ్యకరమైన సంభాషణలో ముందు మంచి శ్రోతగా ఉండడం ఆవశ్యకం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మీరు వినడానికి వేగిరపడండి, మీరు మాట్లాడడానికి నిర్ధారించండి అన్నాడు. మంచి ఆరోగ్యకరమైన సంభాషణ నైపుణ్యం కలిగిన వారు ఎదుటి వారు మాట్లాడుతూ ఉంటే ముందు వినడానికి వారు ఇష్టపడతారు. ఇప్పుడు వినడానికి ఇష్టపడని నీవు తర్వాత చెప్పడానికి నువ్వు పనికిరావు. ఈరోజు చాలా మంది వినడానికి ముందు ఇష్టపడరు, ఎవరిని గబగబా మాట్లాడడానికి వారు ప్రయత్నం చేస్తారు. బైబిల్లో ఎంత స్పష్టమైన మాట ఉందో మీ కొరకు నేను చదివి వినిపిస్తాను, చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది. ఎప్పుడైనా మనం మాట్లాడబోయే ముందు వినటం మనకు బాగా చేతనవ్వాలట. అందుకని సొలొమోను ఇలా చెప్పాడు,
సంగతి వినకుండా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను కనపరిచేవాడవుతాడు అని అన్నాడు. కనుక ఎవరైనా ముందు మాట్లాడినప్పుడు వినటం ముందు చేత కావాలట. సంగతి వినకుండా మాట్లాడేవాడు తన మూఢతను వ్యక్తపరిచేటువంటి వాడవుతాడు. కాబట్టి ముందు వినే కళ దేవుని పిల్లలమైన మనకు తప్పక రావాలి. అది కుటుంబంలోనే కావచ్చు, లేదా మన సంఘంలోనైనా కావచ్చు, లేక మన ఉద్యోగం చేసే స్థలంలోనైనా కావచ్చు. ముందు ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు చక్కగా శ్రద్ధగా వినే కళ మనం అది కలిగి ఉన్నవారు కావాలి అని దేవుని యొక్క వాక్యంలో నుంచి నీ సహోదరునిగా నేను ఈ సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక బాగా వినేవాడే సంభాషణ నైపుణ్యం కలిగిన వాడవుతాడు అనేది దేవుని పిల్లలైన మీరు దయించి మీరు గమనించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. మనం ఎప్పుడు ప్రత్యుత్తరం ఇచ్చినా, ఎప్పుడు తిరిగి మనం అవతల వ్యక్తితో మనం మాట్లాడుతున్నా దానికంటే ముందు అవతల వ్యక్తి చెప్పిన దాన్ని ఏ స్థాయి వరకు విన్నామో అన్నదే ప్రాముఖ్యం. సామెతలు 18 మీరు చదవండి, 13వ వచనం ఇలా ఉంది. సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును అని రాసి ఉంది. కనుక నేను మాట్లాడే ముందు అవతల వ్యక్తి చెప్పేదంతా నేను సావధానంగా వినగలిగానా లేదా అన్నది ఒక కీలకమైన విషయం. అవతల వ్యక్తి చెప్పేది వినాలి, అదే సమయంలో దేవుడు మనతో చెబుతున్నది కూడా వినాలి. వింటున్నారా ఈ మాట? అవతల వ్యక్తి చెప్పేది బాగా వినాలి, తర్వాత దేవుడు మనతో చెప్పుతున్న దాన్ని కూడా మనం సావధానంగా వినాలి. మనం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. రాజు ముందుకు నెహెమ్యా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రాజు తనతో మాట్లాడిన మాటలు అతను సావధానంగా విని అక్కడే దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకుని మళ్ళీ దేవుడు తనతో చెప్పిన మాట విన్నాడు. కాబట్టి సరైన అభ్యర్థన నెహెమ్యా రాజు ముందు అభ్యర్థించగలిగాడు. ఈ రోజున చాలా మంది దేవుని పిల్లలు సమాధాన స్థాపకులుగా సంఘములోను కుటుంబంలోను వీరు ఎందుకు ఎదగటం లేదు అని అంటే అటువైపు మనుషుల మాటలు వినరు, ఇటు దేవుడు సెలవిచ్చిన మాట కూడా వినరు. అందుకని వీళ్ళకు ఆరోగ్యకరమైన సంభాషణ నైపుణ్యం రాలేదు అని చెప్పాల్సి ఉంటుంది. రెండో సంగతి చెప్తాను వినండి. ఆరోగ్యకరమైన సంభాషణలో మన పదాలను మన స్వరాన్ని జాగ్రత్తగా ఎంచుకోవడం కూడా ఉంటుందన్నమాట. మనం ఆరోగ్యకరమైన సంభాషణ చేస్తున్నప్పుడు, సమాధానం స్థాపించాలి అనుకున్నప్పుడు సరైన పదాలు ఇతరుల వ్యక్తులతో మాట్లాడుతూ సరైన స్వరాన్ని ఉపయోగించాలి. కొంతమంది ఇక అవతల వాళ్ళు నోరు నొక్కేద్దామని చాలా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసేస్తారు. వీళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ రాలేదు, వీళ్ళకు హెల్తీ కమ్యూనికేషన్ చేయటం రాలేదు. నేను గట్టిగా మాట్లాడి అవతల వారి నోరు నొక్కేద్దామని వీళ్ళ స్వరం పెంచి మాట్లాడతారు. వీళ్ళకి మృదువుగా మాట్లాడడం వీళ్ళకి చేత కాదు. వాళ్ళు ఉపయోగించేటువంటి పదాలు కూడా మనం చూసుకున్నప్పుడు అవతల వ్యక్తులను వారు గాయపరిచేటువంటి పదజాలమే ఉపయోగిస్తారు. మీ కొరగా చదువుతాను చూడండి. సమాధానం స్థాపించడంలో ఈ గొప్ప పనిలో ఎదిగి మన దేవుని కుమారులము కుమార్తెలు కావాలనంటే సామెతలు 17:27లో ఆరోగ్యకరమైన సంభాషణలో మన పదాల విషయమే చెబుతున్నాను వినండి. మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము కలవాడు. ఇది బైబిల్లో వచ్చినం కాదా? ఇది మన జీవితంలో అన్వయించుకోవడానికి ఇది పనికిరాదా? నువ్వు ఎదుట మనిషితో మాట్లాడవలసి వచ్చినప్పుడు సమాధాన స్థాపకుడుగా, సమాధాన ఇవ్వడి నిర్మాతగా నువ్వు వాడుతున్న పదజాలం ఏంటి? గబగబా మాట్లాడాలని మాట్లాడుతున్నావు. నీ లోపల ఉన్నటువంటి కోపం అంతా బయటికి వెళ్ళగక్కాలనే ప్రయత్నం చేస్తున్నావే తప్ప అరే సమాధానం స్థాపించడానికి నా పదజాలం బాగుండాలి అనేటువంటి ఆలోచన ఎందుకు లోపిస్తుంది దేవుని పిల్లలకు అన్నది ఒక గంభీరమైన ప్రశ్న. దీనికి మరో వచనం కల్పించడమండి. సామెతల గ్రంథం 29:11 చూడండి. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు పాపము అణుచుకొని దానిని చూపకుండును. పాపం అందరికీ వస్తుంది. నువ్వు ఒక్కడవే
వినండి ప్రియులారు, ఉప్పు కారం తింటున్నావా? ఇక మరి ఎవరు ఉప్పు కారం తినడం లేదా? నీకే కోపం వస్తుందా? ఇక మిగిలిన ఎవరికే కోపం రాదా? ప్రియులారా వినండి, కోపం తెచ్చుకొని అన్ని జనులు వారు కోప్పడితే తప్పులేదు గాని నేను కోప్పడితేనే తప్పు వచ్చిందా అని భలే బుద్ధి లేకుండా సమర్థించుకుంటారండి దేవుని పిల్లలు. అరే వాళ్ళ లోకస్తులండి, వాళ్ళ కోపంతో బూతులే ఆడారు, వాళ్ళ కోపంతో పరుషమైన పదజాలమే వాడారు, వారి కోపాన్ని వెళ్ళగక్కి గట్టిగా అరిచారు. అరే దేవుని బిడ్డవు నువ్వు అలాగే అయిపోతే అసలు నువ్వు దేవుని బిడ్డవయ్యానని ఇంకిత జ్ఞానం కూడా వదిలేసి ఏమిటా పదజాలం? నోట్లో నుంచేమో పరుషమైన పదజాలం, నోట్లో నుంచేమో బూతులు వచ్చేస్తున్నాయి, స్వరమేమో గట్టిగా పెంచి మాట్లాడిస్తున్నావు. సామెతలు 29:11 అంటుంది, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపం అరుచుకుని దాన్ని చూపకుండును. ఈ వచనం బైబిల్లో వచనం కాదా? ఇది దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న వచనం కాదా? ఎన్నిసార్లు సమాధాన స్థాపకుడుగా ఉండవలసిన నీవు, సమాధాన స్థాపకురాలుగా ఉండవలసిన నీవు, నువ్వు వాడిన పదజాలం చేత, నీవు చూపినటువంటి ఏమండి కోపం చేత, నువ్వు వాడినటువంటి స్వరం ఆ టెంపో చేత అసమాధానాన్ని నువ్వు సృష్టించుకున్నావో అది నీకు అర్థమైతే లోతుగా ప్రభు దగ్గర ఆయన పాదాల మీద పడి పగిలి నువ్వు పశ్చాత్తాపడవలసిన ఆవశ్యకత నీకు ఉంది. నువ్వు వ్యభిచారం చేయలేదు కాబట్టి గొప్ప భక్తిపరుడు అనుకుంటున్నావు, నువ్వు నరహత్య చేయలేదు కాబట్టి చాలా భక్తిపరుడు అనుకుంటున్నావు, ఎవడదే దొంగిలించలేదు కాబట్టి నేను చాలా భక్తిపరుడు అనుకుంటున్నావు. మరి ఈ విషయంలో నీ సంగతి ఏంటి? నువ్వు దొంగిలించలేదులే, నువ్వు నరహత్య చేయలేదులే, నువ్వు వ్యభిచారం చేయలేదులే, కాబట్టి ఆ విషయంలో బాగున్నావు. మరి ఈ విషయంలో నీ సంగతి ఏంటి? ఇది ఆలోచించాలి. అలాగనే ఆరోగ్యకరమైన సంభాషణ మనం చేస్తూ ఉన్నప్పుడు మన కోపాన్ని నియంత్రించుకొని బ్రతకడం కూడా ఇందులో ఇమిడి ఉంటుంది. ఈ రోజున చాలా మందికి తమలో వస్తున్న కోపాన్ని వారికి నియంత్రించుకోవడమే రావటం లేదు, వెళ్ళగక్కడమే వచ్చేస్తుంది, కానీ నియంత్రించుకోవడం రావడంలా. యాకోబు రాసిన పత్రిక 1:20 చూడండి, ఎందుకనగా నరుడి కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని రాసి ఉంది. నరుడి కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం వల్ల దేవుని నీతి నెరవేర్పు రావటం లేదు, తద్వారా నీకు వచ్చేది దుష్ఫలితాలే తప్ప సత్ఫలితాలు నువ్వు గాని నేను గాని ఎవరికో కోసుకోలేమన్న విషయం మీరు దయించి గమనించాలని నేను కోరుతున్నాను. కనుక సమాధాన స్థాపకులుగా మనం దినదినము ఎదగటంలో ఈ ప్రక్రియ ఉంది అనేది మీరు దయించి తెలుసుకోవాలని కోరుతున్నాను. ఐదవ సంగతి ఏంటనంటే, సమాధాన స్థాపకులకు ఎదగాలంటే చెడుకు మంచిని తిరిగి చెయ్యాలి. చెడుకు మంచిని తిరిగి వాళ్ళు మనకు చెడు చేశారు, కానీ యువతల వైపు నుంచి మంచి చేయటానికి నువ్వు పూనుకోవాలి. అది కదా భక్తి జీవితం అంటే. వాళ్ళు చెడు చేశారు కాబట్టి నేనెందుకు ఆగిపోవాలి, నేను చేయగా నేను చెడునే చేస్తాను అని ఒకవేళ నీవు అనుకుంటే, ప్రియమైన మిత్రులారా వినండి, మరి రోమాపత్రిక 12:18-20 ఎప్పుడు మన జీవితంలో సార్థకమవుతాయి? రోమాపత్రిక 12:18-20 కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు అనే వాక్య మనకు నూతన నిబంధనలో ఉంది. పాత నిబంధనలో యోసేపు జీవితం మన ముందు సాక్షార్థంగా నిలిచింది. గోత్రకర్తలందరూ ఆయనకు చెడే చేశారు, కానీ వాళ్ళంతా ఐగుప్తు దేశం వస్తే యోసేపు వాళ్ళకు మంచి చేశాడు. ఇది పాత నిబంధనలో ఆత్మ సహాయం మనకున్నంతగా లేని యోసేపు, పాత నిబంధనలో ప్రియులారా మనకి ఈ రోజున్నంత వాక్యం లేని యోసేపు, పాత నిబంధనలో మనకున్నటువంటి సేవకుల సావాసుల పరిచర్య లేని యోసేపు, ఆయన దగ్గరే చెడుకు మంచి చేయటం అనేది వస్తే ఈరోజు అంతకంటే ఎక్కువగా ఉండాలి కదా. కానీ ప్రియులారా ఎవరో చెడు చేశారు, తిరిగి వారికి చెడు చేసే వరకు పగతో రగిలిపోతున్నావు అంటే, ప్రతీకారం కొరకు ఎప్పుడు టైం వస్తుందా అని వెతుకుతున్నావనంటే అసలు నీ రక్షణ అనుభవమే పెద్ద ప్రశ్నార్థకం అనుకోవాలి. ఆ మూలాల్లోనికి వెళ్ళి కొంచెం మనం పరీక్ష చేసుకోవాలి. ఇది ఐదవ సంగతి. ఆరవ సంగతి, సమాధాన స్థాపకులుగా ఎదగాలనంటే మన పట్టుదలను పెంపొందించుకోవాలి.
సువార్త చెప్పాం, వాడు దేవునితో సమాధానం పడలేదు, వదిలేస్తామా? మరోసారి వీళ్ళు కలుసుకుందాం, మరోసారి బతిమలాడదాం. వాడు గెడ్డమే పట్టుకున్నావో చేతులు పట్టుకున్నావో, కానీ వాడు దేవునితో సమాధాన పడాలని పట్టుదలతో వాని కొరకు మనం పరిచర్య అందించవలసి ఉంది కదా. అలాగే ఇద్దరి మధ్య అసమాధాన స్థితి ఉంది. దాని వలన సంఘములో పరిశుద్ధత దెబ్బతింటుంది. చేదైన వేరు వారి హృదయాల్లో మొలిచిపోయి అది మహావృక్షం అయిపోయింది. పట్టుదలతో నయానో భయానో బ్రతిమలాడు బుజ్జగించు, వెనకాలెప్పుడో పాదాలు పట్టుకొను ప్రాకులాడేటువంటి ఆ పట్టుదల అది కనపరచవలసినటువంటి మనం వదిలేస్తే ఎట్లా? 7వ మాట, సమాధాన స్థాపనలకు ఎదగాలనంటే మనం దేవుని నమ్మాలి. ప్రియులారా, దేవుడు హృదయాల్లో ప్రేమను కుమ్మరించకపోతే వీళ్ళు సమాధాన పడలేరు. దేవుడు దర్శించకపోతే ఒక అన్యుడు దేవునితో సమాధాన పడలేడు. దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడి ఉండకపోతే ఒక 2 వ్యక్తులు వారు సమాధాన పడలేరు. దాని కొరకు దేవుని నమ్మి దేవునికి ప్రార్థన చేసుకుని మనం ఇవ్వండి దేవుని యొక్క సమయాలకు మనం అప్పగించుకోవడం అది మనకు చేతనవ్వాలి. ఇప్పుడు చెప్పండి, మీరు నేను మనం సమాధాన స్థాపకులుగా ఎదుగుతున్నామా? పరలోక రాజ్యంలో ప్రవేశించేస్తాం. దేని బట్టి? ఆయన కృపను బట్టే మనం ప్రవేశిస్తాం, అందులో ఏమీ అనుమానమే లేదు. కానీ క్రైటీరియాకు ప్రమాణాలకు సరిపడా జీవితం ఇదేమైనా అవలంబిస్తున్నాం అన్నదే ప్రశ్న. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, సమయం లేదు. కాబట్టి మీరు ధ్యానం చేయండి. ఈ 7 పాయింట్లు పెట్టుకొని దీనికి అనుబంధ వచనాల బైబిల్ ఏమున్నాయో చూసుకొని ఆ వచనాలకు మీ జీవితాలకు ఏమైనా టాలీ అవుతుందో లేదో మీరు చూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. కనుక సమాధానం స్థాపించు వారు ధన్యులు. ఫలితం ఏంటనంటే వారు దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులు అవ్వటం అనంటే మొదటి మాట, వారు పరిపక్వత చెందిన క్రైస్తవులు అవుతారు, మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. తరువాత దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారు వారసులు అవుతారు, వారు హక్కుదారులుగా మారిపోతారు. ఇదే ఫ్రూట్ అంటే. అలాగనే వారు దేవుని కుమారులుగా చేయబడ్డారు గనక వారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోకి వచ్చేస్తుంటారు. ఇదే ఫ్రూట్, ఇదే ఫలితం అంటేను స్పిరిచువల్ మెచ్యూరిటీ. అలాగనే ప్రియమైన స్నేహితులారా, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలకు ఇవ్వండి మనం వారసత్వం పొందాలి, అలాగనే హక్కుదారులు కావాలి. దేవుని కుమారుని స్వారూప్యములోకి ఎదుగుతూ వచ్చేయాలి. ఇప్పుడు కింద మీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ స్టేట్మెంట్ చూడండి, చదువుతాను. సమాధాన స్థాపన దేవుని బిడ్డల లక్షణం అంతే. అసమాధానానికి కర్త సాతానుడు వాడి అనుచరులు, సమాధానం స్థాపించే వాళ్ళు దేవుడు దేవుని బిడ్డలు అంతే. నీ వలన ఒక చోట అసమాధానం నిలిచింది అనంటే నువ్వు దేవుని బిడ్డగా నీ లక్షణాన్ని ఏం వ్యక్తపరుస్తున్నావు అని ప్రశ్నించుకోవాలి. సమాధాన స్థాపకుడు కాని వ్యక్తి క్రైస్తవుడు కాకపోయి ఉండాలి, లేదా అతడు అవిధేయుడైన క్రైస్తవుడైనా అయి ఉండాలి అంతే. నీవు నేను సమాధాన స్థాపకులం కానప్పుడు మనం నిజ క్రైస్తవులు కాకపోయినా అయి ఉండొచ్చు, లేదా అవిధేయులమైన క్రైస్తవులమైన అయి ఉండొచ్చు. ఇక అటు ఇటు మాట లేదు. ఇది నిర్మోమాటంగా మన ముందుకు వస్తున్న లేఖన తలంపులు. నిరంతరం విఘాతం కలిగించే, నిరంతరం విభేదాలు కలిగించే, నిరంతరం కలిగించే వ్యక్తికి దేవునితో తనకున్న సంబంధాన్ని పూర్తిగా అనుమానించడానికి కారణంగా ఉంది. ఎప్పుడు విఘాతం కలిగించే మనస్తత్వమే, ఎప్పుడు విభేదించే మనస్తత్వమే, ఎప్పుడు కలహించే మనస్తత్వమే, ఇలాంటి వైఖరితో బతుకుతున్నవాడు దేవునితో తనకున్న వ్యక్తిగత సంబంధం సరిగా ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. దేవుని కుమారులంటే అందరూ పిల్లలే, నో డౌట్. ఒకటి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అందరము పిల్లలవి, నో డౌట్. కానీ సమాధానం స్థాపించబోని వారే ఆడైనా మగైనా వారు కుమారులు కుమార్తెలు అని అనిపించుకుంటారు. మెట్టుకుని చెప్పగోరే విషయం సమాధాన స్థాపకులే దేవుని కుమారుడు దేవుని కుమార్తెలు. అటువంటి వారే పరలోక రాజ్యానికి వారసులు అని లేఖనం మనకి స్పష్టం చేస్తుంది. చివరి మాట వినండి. ఇంత విన్న తర్వాత ఏమిటి మన తీర్మానం?
సమాధాన స్థాపకులు ధన్యులు, ఎందుకంటే వారు దేవుని కుమారులని పిలువబడతారు అన్నాడు. దేవుని కుమారుడైన క్రీస్తు సమాధానకర్తని ఆయన పిలువబడ్డాడు. అతను దేవునికి మరియు ప్రజలకు మరియు ఇతరులతో ప్రజలకు సమాధానం తెచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నమ్మి ఆయన వెంబడిస్తున్న మనకు ఆ పరిచర్యనే మనకు అప్పగించాడు. మరి పరిచర్య చేసి రాజ్య నివాసులుగా రాజ్య వారసులుగా మరి జీవించవలసిన బాధ్యత మీ మీద నా మీద ఉండగా, ఈ వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవడం అది ఎంతైనా అవసరమని మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ వాక్య వెలుగులో ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. సమాధానం స్థాపించేటువంటి ఈ వైఖరే నాకు అబ్బిందా? సమాధానం సృష్టించే వ్యక్తిగా నేను దేవునితో ప్రజలు సమాధాన పడాలని బ్రతిమలాడి సువార్త పనిచేస్తున్నానా? ఇరువురి మధ్య అసమాధానం ఉన్నప్పుడు నేను ఆజ్యం పోసి ఇంకా మంట పెడుతున్నానా? లేకపోతే వారు సమాధాన పడడానికి నేనేమైనా సహాయపడుతున్నానా? అలాగనే నీతిని పెంపొందించే నిమిత్తమై సమాధాన స్థాపకుడిగా నేను పాపాన్ని ఎదుర్కొని పాపంతో పోరాడుతున్నానా? సమాధాన స్థాపకుడిగా ఎదిగే విషయంలో నా సొంత జీవితంలో నా పాపాన్ని వదిలించుకొని నిజాయితీగా మాట్లాడుతూ, ఒకవేళ శ్రమ ఒకవేళ నా బ్రతుకులో వచ్చిన దాన్ని ఇవ్వండి ప్రేమతోని స్వీకరిస్తూ మంచి ఆరోగ్యకరమైన సంభాషణ నైపుణ్యాలు పెంచుకొని చెడుకు బదులుగా యువతలో ఇచ్చే మంచి చేస్తూ, కీడుకు బదులుగా ఇటువైపు నుంచి మేలు చేస్తూ, పట్టుదల కలిగి ఉండి దేవుని నమ్మిక ఉంచి సమాధాన స్థాపకుడుగా స్థాపకురాలుగా మీరు నేను ఎదగవలసి ఉంది అనే విషయం అర్థం చేసుకోండి. చివరిలో నేను చెప్పిన స్టేట్మెంట్ కొంచెం గట్టిగా మీ మనసులో పడనివ్వండి. సమాధాన స్థాపనే దేవుని బిడ్డల లక్షణం. సమాధాన స్థాపకుడు కాని వ్యక్తి క్రైస్తవుడు కాకైనా కాకపోయి ఉండాలి, లేదంటే అవిధేయుడైన క్రైస్తవుడైనా అయి ఉండాలి. నిరంతరం విఘాతం కలిగించే, నిరంతరం నిభేదం కలిగించే, నిరంతరం కలహాలకు కాలు దువ్వే ఈ మనస్తత్వంతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు దేవునితో నీకున్న వ్యక్తిగత సంబంధమే అది అనుమానాస్పదమైన విషయం గమనించి, ప్రభువా నీ కుమారుడుగా నీ కుమార్తెగా సాక్ష్యం పొందినట్లుగా సమాధానం కొరకైనటువంటి ఆకలి నాలో పుట్టించండి. నన్ను ఒక సమాధాన స్థాపకునిగా చేయండి. నీవిచ్చిన సమాధానం అనుభవించడమే కాదు, నేను సమాధానం స్థాపించే పనిలో ఈ భూమి మీద నేను నిలిచి పని చేయనట్లుగా నీ కృపా కార్యం నాలో చేయండి. దేవుని క్రియ మనలో జరిగించడం ఇదే సమయం అనుకోండి. తర్వాత చూద్దాం, తర్వాత ఆలోచిద్దామని విన్న విషయాలు వదిలేసి మరొక ప్రసంగం వినడానికి మనం సిద్ధపడిపోవద్దు. మరొక బైబిల్ స్టడీలు కూర్చోవడానికి సిద్ధపడవద్దు. కూర్చొని ఆలోచించి సవరించుకొని మనం మేలు పొందుదాం, ఇతరులకు మేలు చేద్దాం. నిన్ను చూచినటువంటి వాడు, వీరు నమ్మిన యేసు ప్రభు సమాధాన అధిపతి, వీళ్ళు కూడా సమాధానం స్థాపించడంలో వారు నష్టపోతారు, వాళ్ళు బాధపడతారు, కానీ వాళ్ళు నిజాయితీగా వాళ్ళు ఏమి చెయ్యాలో అది చేస్తారు అనే సాక్ష్యం మీరు నేను కలిగి ఉండేందుకు ప్రభు యొక్క కృపను కోరుదాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి. భారంతో ఎవరికి వారమే ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీ డివైస్ల ముందు కూర్చొని వింటున్న విషయాలు ఆలోచిస్తూ ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ఈ జూమ్ వేదికలో ఉన్న సహోదరి సహోదరుడా, నీవు సాటి మనిషితో సరైన సమాధాన స్థితి కలిగి ఉంటేవా? నీ లోపల ఉన్న చిన్న ఆ వ్యక్తి మీద కోపం అది ద్వేషంగా మారనియొద్దు, అది పగగా మారిపోతుంది. తరువాత నువ్వు ప్రతీకారంతో రగిలిపోయే మనిషి అయిపోతావు. దాని వలన నువ్వు చాలా పెద్ద ప్రమాదమే తెచ్చుకుంటావు. ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఎవరికి వారం భారంతో మనం ప్రార్థన చేసుకుందాం. వస్తుందా? సమాధాన స్థాపకులుగా అభివృద్ధి చెందే దిశగా నీ ఆధ్యాత్మిక అడుగులు పడుతున్నాయా? ఇది మనం ఆలోచించవలసి ఉంది. ఇది మనం ఆలోచించవలసి ఉంది. ప్రభు ముందుకు వెళ్ళే రోజున, ప్రభువా నేను ఎవరితో అసమాధాన స్థితిలో నీ దగ్గర రాలేదు, ఎవరైనా అసమాధాన స్థితిలో ఉంటే నా వంతుగా నా ప్రయత్నంతో వారు సమాధాన పడడానికి
నేను ప్రయత్నం చేశాను, నువ్వు నాకు సహాయం చేశావు, ఒక సమాధానాన్ని నేను స్థాపించగలిగాను అని దేవుని ముందు ఒకరోజు ధైర్యంగా చెప్పగలిగిన ఆ శుభ గడియలు